సో గైస్ వెల్కమ్ టు ఎస్బీ రియల్ వరల్డ్. నేను మీ రాజ్శ్రీ. ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చూసుకుంటే మీరు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చూసుకోవచ్చు బరంపురం స్టేషన్లో ఉన్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మన బ్లాగ్ వచ్చి బరంపురం టు విశాఖపట్నం భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, ఇవాళ మనము ట్రైన్లో జనరల్ కోచ్లో మనము ట్రావెల్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకుంటే మనము ప్రజెంట్ అయితే బరంపురంలో ఉన్నాము, బరంపురం స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి కాసేపట్లో మన ట్రైన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అంటే మన ట్రైన్ 1 అవర్ లేట్లో నడుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందని చెప్పారు. చూసుకుంటే మనం 2 ఇంకా 3 ప్లాట్ఫామ్లో ఉన్నాం మనము బరంపురం. చూసుకోవచ్చు మీరు. సో చూసుకోవచ్చు మీరు. మనకి టికెట్ ప్రైజ్ పడింది 120 రూపీస్. బరంపురం టు విశాఖపట్నం. మనకి టోటల్ జర్నీ అన్నది 277 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన టికెట్. చూసుకుంటే మీరు మన ట్రైన్ టికెట్ ఎలా ఉంటుంది. సో చూసుకుంటే మా మేనల్డు నా బాబు అనమాట. నా కోసం వాటర్ బాటిల్ తీసుకొస్తాడు ఇప్పుడు. చూసుకోండి మీరు మన ఛానల్లోన మా మేనల్డ్కి నేను మీకు పరిచయం చేస్తాను. నాకు టాక్ చేయడానికి వచ్చారు మా మామయ్య ఇంకా బాబు. చూసుకోవచ్చు వాటర్ బాటిల్ వచ్చాడు, అది కూడా బిస్లరీ. చూసుకోండి మేనల్డు. హాయ్ చెప్పు. హాయ్ మా బాబు వాటర్ బాటిల్ నాకు తెచ్చాడు. చెప్పాం కదండి మీకు, బయటకు వస్తే మనకి ముందుగా ఏముండాలి? వాటర్ ఉండాలి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. చూసుకోవచ్చు ఇక్కడ మా మామయ్య కూడా ఉన్నారు. మయ్యా చూసుకోవచ్చు మీరు. వెనకాల ఉంది బరంపురం, చూసారు కదా మీరు. సో గాయ్స్, చూసుకుంటే మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగానే మన విశాఖపట్నం నుండి భువనేశ్వర్ వెళ్ళే లైన్లోన VAG 7 లోకోమోటివ్తో ఒక గూడ్స్ ట్రైన్ అనేది క్రాస్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. కాజీపేట్ లోకోమోటివ్ VAG 7 కంటైనర్ ట్రైన్ అనమాట. కంటైనర్ ట్రైన్ ఇది. చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాను నేను. ట్రైన్కి సిగ్నల్ లేదు. చూసుకుంటే మీరు చూసారా, ముందు సిగ్నల్ ఇవ్వలేదు. అందుకుంటే స్టేషన్లోనే స్లోగా వెళ్తుంది ట్రైన్. ఏ బిడ్డ ఇది నా అడ్డ. అందుకుంటే ఫ్రెండ్స్, నేను ట్రైన్ మొత్తం వీడియో తీయను. ఎందుకంటే మన బ్లాగ్ అనేది లెంత్ ఎక్కువ అయిపోద్ది. చూసుకోవచ్చు, ఎందుకంటే మన బ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోద్ది, ఈ ట్రైన్ కూడా లెంత్ ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు స్టేషన్లోన. చూసుకోవచ్చు మీరు. ఎక్కడ ప్లేస్ లేనట్టు ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని మంచిగా మజా చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ఎప్పుడు చేయకండి. ఓకేనా? చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే వీళ్ళకి భయం లేదు, RPF చూస్తారని ఏమంటారండి. దయచేసి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూసారా మన బ్యాక్ సైడ్, ఇలా ఎప్పుడు చేయకండి. చూసారేమో. చూసుకుంటే మీరు ఎన్నో సీట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి, అన్ని సీట్లు ఉన్నాయి కూర్చోడానికి. అది ఎక్కడ లేనట్టు మంచిగా ప్లాట్ఫామ్ పైన కాలు మొత్తం కింద పెట్టేసి మంచిగా మొబైల్లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. దయచేసి RPF సార్లు ఎవరైనా చూసినలాగా ఉంటే ఇలాంటివన్నీ మీరు కొంచెం ధ్యానంలో పెట్టాలి. ఎందుకంటే దీని నుండి అంటే హిందీలో అంటారు కదా, ఇస్తే దుర్ఘటన చెప్తాయి అనేసి, అది ఇదే అనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి పూరి గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ వచ్చింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. బ్యూటిఫుల్ VAG 7 లోకోమోటివ్తో మన పూరి వీక్లీ గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. విశాఖపట్నం VAG 7 లోకోమోటివ్తో.
చూసుకోవచ్చు మీరు. 22973 22974 గాంధీధామ్ పూరి, పూరి గాంధీధామ్. మన ట్రైన్ కూడా వచ్చే టైం అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. మా ట్రైన్ నెంబర్ ఇచ్చేసారు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఓకేనా ఫ్రెండ్స్. గాంధీధామ్ పూరి వీక్లీ సూపర్ చూసుకోవచ్చు మీరు. మా ట్రైన్ నెంబర్ కూడా వస్తుంది ఇప్పుడు కాసేపట్లో. 22879 భువనేశ్వర్ విశాఖపట్నం భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి. చూసుకోవచ్చు మీరు. చూసుకుంటే మా ట్రైన్ కోసం కూడా పబ్లిక్ వీడియో అయిపోయి చూసుకోవచ్చు మీరు. ప్యాసింజర్స్ వీడియో కొంచెం ఎక్కువ ఉంగిపోతుంది అనిపిస్తుంది, నాకు తెలిసిపోతుంది ఎక్కువ ఉంగుతుంది అనేసి. ఇటువైపు నుండి మనకి ఒక గూడ్స్ ట్రైన్ అనేది వెళ్తుంది. ఇదేంటి కొత్తగా ఉంది. ఫ్రెండ్స్ ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు మన ట్రైన్ కోసం. భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్ ఇదేమిటో తెలుసా మీకు? తెలిసి కామెంట్ చేసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు మీరు. మన ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అవుతుంది. భువనేశ్వర్ తిరుపతి చూసుకోవచ్చు చూడండి మీరు. చెత్త ఎలా పెట్టిస్తారు ఇక్కడ. ముందే ఫ్రెండ్స్ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసింది. చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసింది మన ట్రైన్. భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం
వెళ్ళబోయే ట్రైన్ ఇదే అనమాట. మన జర్నీ చేసే ట్రైన్ ఇదే చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు మీరు వచ్చేసింది. ఓకేనా, వెళ్తే నేను చేస్తాను బ్లాగ్. మీకు చెప్పింది జనరల్ అయినా సరే ఎక్కింది స్లీపర్ అన్నమాట. ఎందుకంటే జనరల్ ఎక్కలేము మనం, చాలా వేడిగా ఉంది. సో గైస్, ఇప్పుడే మనం బరంపురం అవుటర్లో ఉన్నాము. చూసుకోవచ్చు మీరు తిన్నగా. హల్దియాపద్ర న్యూ బస్ స్టాండ్ అనమాట. చూసుకోవచ్చు మీరు బస్ టెర్మినల్. అది మనకి బరంపురం అవుటర్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బరంపురం వదిలేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మన బ్లాగ్ చివరిలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో మీరు తప్పకుండా బ్లాగ్ మొత్తాన్ని ఎంత చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు ఇక్కడ బస్ రిపేర్లో ఉంది. మనం ఇప్పుడే బరంపురం స్టేషన్ అనేది క్రాస్ చేసాము. అవుటర్లో బండి ఉంది. క్రాస్ అంటే డిపార్చర్ అయింది అనమాట. గాయస్, చూసుకుంటే మనకి ఇంచుమించు మన రైల్వే లైన్ దగ్గరలోనే మనకి నేషనల్ హైవే కూడా ఉంటుంది. చెన్నై హౌడా నేషనల్ హైవే చూసుకున్నట్టు మీరు చూసారు. మీరు దగ్గరలో ఉంది మనకి, చూసారా. మ్యాక్సిమం ఈ ప్లేస్ అంతా తెలిసే ఉంటుంది. ఊరి పేరు ఏం పేరు కొంచెం మీరు కామెంట్ చేస్తారా? మనకు అంత ఐడియా లేదు. మీరు చెప్పలేరు కదా. అది బల్యాగడ్ అంటారు. బల్యాగడ్ దాటమని మనకి సుడ్ల రోడ్ స్టేషన్ వస్తుంది. అక్కడ మన బండికి స్టాపింగ్ చేయాలి, ఎందుకంటే చాలా చిన్న స్టేషన్ కాబట్టి. చూసారు మీరు, మనకి దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది. దాని పక్కలోనే మంచి కొండ ఉంది. చూసుకోవాలంటే ఎవరెస్ట్ ఉంటుంది కదా, మౌంటైన్ అంటారు. చూసుకోవచ్చు, మంచి వ్యూతో మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మనం సుడ్ల రోడ్ స్టేషన్ని క్రాస్ చేద్దాం. అది కూడా మన బండి స్పీడ్ పట్టేసి చూసుకోవచ్చు మీరు. గాయ్స్, సుడ్ల రోడ్ నుండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకేమైనా మీకు ట్రైన్స్ బ్లాగ్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా ట్రైన్స్ క్యాప్చర్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను మీకు అది వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూసుకుంటే మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి ఇచ్చాపురం కోడ్ వచ్చి IPM. ఇచ్చాపురం అన్నది మనకి ఆంధ్ర లాస్ట్ అండ్ ఒడిశా నుండి వెళ్తే మనకి ఆంధ్రాలో ఫస్ట్ స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మన ట్రైన్ వెళ్ళి నెక్స్ట్ ఆగే స్టాప్ అనేది ఇచ్చాపురం అనమాట. చూసుకోవచ్చు మనము ప్రజెంట్ అయితే మనము ఇచ్చాపురం అవుటర్లో ఉన్నాము. ఇచ్చాపురం సిటీకి అవుటర్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం మరి కాసేపట్లో మనం ఇచ్చాపురం స్టేషన్కి వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. పదండి మనతో. గాయస్ చూసుకున్నట్లయితే మనం ఇచ్చాపురం స్టేషన్లోనికి ఎంట్రీ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. చూసారా మన బ్యూటిఫుల్ వ్యాప్స్టోన్ లోకోమోటివ్ ఎలా కనిపిస్తుందో మనకి. చూడండి, ఇదిగోండి, చూడండి, కనిపెట్టిందా మీకు? వ్యాప్స్టోన్ లోకోమోటివ్ మనకి విశాఖపట్నం అనమాట లోకో సైడ్ దానికి. చూసుకుంటే మనం ఇచ్చాపురంలోనికి ఎంట్రీ అయిపోతాం. చూసుకోవచ్చు. వావ్, పర్లేదు. ఇచ్చాపురంలో కూడా మన ట్రైన్కి ఎక్కడానికి చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. చూసారా ఎంత క్రౌడ్గా ఉంది. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది, మన ఏమంటారు, మన సొంత ఇల్లు, సొంత ఊరు అన్నది ఇచ్చాపురమే కదా ఫ్రెండ్స్. ఇచ్చాపురం ఉన్నది అంటే చిన్న ఇదన్నమాట మనకి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. చూసారా ఎంత క్రౌడ్గా ఉంది ఇచ్చాపురం ప్రజలు మన ట్రైన్ వస్తుంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇచ్చాపురం అన్నది ఒడిశా ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది కాబట్టి చాలామంది ఒడిశా వాళ్ళు అలానే ఆంధ్ర వాళ్ళు చాలామంది వచ్చి ఎక్కుతారు ఫ్రెండ్స్. మన ఇచ్చాపురం నుండి ఎవరైనా చూసినట్టుంటే మనకి కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది కదా ఇచ్చాపురం చూస్తున్నారండి. వెల్కమ్ టు IPM అంటే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. చూసుకుంటే మీరు చూసారా జనరల్ కోచ్ ఎంత వేడిగా ఉందో. అందుకోసానికి నేను బరంపురంలో జనరల్ కోచ్కి అటాచ్ అయిన స్లీపర్ ఎక్కిపోయాను అనమాట. సరే గైస్, మనం ఇచ్చాపురం నుండి డిపార్చర్ అయ్యే టైం అయిపోయింది. ఓకేనా, ఇక మనం ఇచ్చాపురంకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఓకే, అందరి తరపున నా తరపున కూడా ఇచ్చాపురం బాయ్ బాయ్, ఇచ్చాపురం బాయ్ బాయ్, ఇచ్చాపురం బాయ్ బాయ్. ఇచ్చాపురానికి నేను 3 సార్లు బాయ్ బాయ్ చెప్పాను. మళ్ళీ తొందరలోనే తిరిగి వస్తాను. ఓకేనా, ఇచ్చాపురం బాయ్ బాయ్.
సో గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే మనకి అందమైన మనకి దగ్గరలో ఉండే బహుదా నది, అదే బహుదా రివర్ మనకి దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం దాన్ని క్రాస్ చేయబోతున్నాం. ఇంతకుముందు నదిలో అసలు వాటర్ ఉండేది కాదు. ఇప్పుడు పైన కింద ఉండే పేదవాళ్ళు అందరూ కలిసి పైన డ్యామ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళేమో వాటర్ విడిచిపెట్టారు. ఎందుకంటే ఎండాకాలం కదా, వాటర్ విడిచిపెట్టగానే చూసుకోవచ్చు మీరు. వాటర్ ఫుల్గా ఉంది ఇప్పుడు మన నదిలోన. చూసుకుంటే మరి కాసేపట్లో మనకి బహుదా నది అన్నది క్రాస్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. గాయస్, ఇప్పుడే మనం చివరి బ్రిడ్జ్ నది దిగటము. చూసుకుంటే మనం ఇక్కడ మనకి పక్కలోనే చూసుకున్నారా, ఇది అయ్యప్ప స్వామి గుడి అనమాట. ఇక్కడ దగ్గరలో ఉంటుంది. అలా కానీ కొంచెం మందికి వెళ్తే ఇక్కడ శ్రీ ధనరాజ్ తులసమ్మ తల్లి అనే గుడి ఉంటుంది. మన ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా సత్యమైన తల్లి అనమాట. చాలా ఫేమస్. చూసుకుంటే అక్కడ కనిపిస్తుందా, అదే మన చెన్నై హౌడా చెన్నై నేషనల్ హైవే అనమాట. చూసుకోవచ్చు మీరు. మనకి రైల్వే లైన్ పక్కలోనే ఉంటుంది. చూసుకుంటే మీరు చూడండి, మీకు అంత కనిపిస్తుందా, ఆ చిన్నగా ఉందని అక్కడ మన గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మనకి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తుంటాం. ప్రతి ఆదివారం అనేది అక్కడ ఫేమస్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే మన రైల్వే గేట్ అనమాట. ఈ రైల్వే గేట్ అనేది మా ఊరు వెళ్తుంది. చూసుకోవచ్చు మీరు. ఇంకోటి 1 2 3 చూడండి వచ్చింది డోర్. ఇదే మా ఊరి రైల్వే గేట్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ట్రైన్ గేట్ అనేది తేడాలి. మీకు ఆల్రెడీ మన బస్సులో అదే ఈ గేట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. గాయస్, గాలి అంటే హెయిర్ ఎక్కువ రావడం వల్ల సౌండ్ ఎక్కువ చేస్తుంది. అందుకారణంగా నేను ఎక్కువగా అంటే కొన్ని ప్లేస్లలో నేను బ్లాగ్ చేయట్లేదు, అంటే వీడియో క్యాప్చర్ చేయట్లేదు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి జాడిపూడి రైల్వే స్టేషన్లో మనం ఎంట్రీ అయ్యాము. జాడిపూడి అనమాట. మనకి ఇక్కడ జాడిపూడిలో ఒక గూడ్స్ ట్రైన్ అనేది అంటే ఉంది. చూసుకోవచ్చు మీరు. మనం ఆ గూడ్స్ ట్రైన్ని క్రాస్ చేసి అదే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాం అనమాట. చూడండి గాడ్ సార్ చూస్తున్నట్టుగా. గాయస్, నేను గాలి ఒకవైపు చూశాను, మరోవైపు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి మంచిగా చాలా బ్యూటిఫుల్ మనకి లొకేషన్ అనేది కనబడింది. అది నేను ఇంతకుముందంతా క్యాప్చర్ చేయలేకపోయినా చాలా బాధపడ్డాను. కాబట్టి చూసుకుంటే ఇప్పుడు చాలా వేగంగా నేను అది క్యాప్చర్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది నాకే కాదు, మీకు కూడా చాలా నచ్చుతుంది. అంత బాగుంటుంది అన్నమాట. చూసుకోవచ్చు మీరు. అందమైన మంచిగా పక్షులు ఎగురుతున్నాయి. అలాగే మబ్బులు అనేవి మన
మౌంటైన్స్కి తగిలి ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు పచ్చగా నేచర్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు మన సైడ్ వర్షాలు లేకపోయినా సరే ఎంత అందంగా కనిపిస్తుంది అంటే, ఒకవేళ వర్షాలు ఉంటే ఎంత బాగుంటుందో చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను కదా నేను. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి సోంపేట రైల్వే స్టేషన్ అనేది మనం చూసుకున్న అంటే మన మాటల్లోనే మనం సోంపేట రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సోంపేట అనే జాగాలో లేదు, మీకు ఆల్రెడీ ముందు బ్లాగ్ చెప్పాను నేను. సోంపేట అన్నది కంచిలి అనే ఒక గ్రామంలో ఉంది. సోంపేట వెళ్ళాలంటే ఇక్కడ దిగేసి మనం ఇక్కడ నుండి వేరేగా అవుట్ సైడ్లో ఉన్న టెంపోస్ బస్సులు ఉంటాయి, అది పట్టుకొని వెళ్తే మనకి సోంపేట సిటీకి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, చూసుకుంటే సోంపేటలో కూడా మనకి కొంచెం క్రౌడ్గా ఉంది. ఇలా ఉంటుంది సోంపేట స్టేషన్ అనేది. సోంపేటలో మొత్తం 4 ఉంటాయి ప్లాట్ఫామ్స్ కానీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు. సైడ్ ఇచ్చేయండి పిల్లలకి సైడ్ అమ్మా లోపలికి వెళ్తారు సైడ్ ఇచ్చారు లోపలికి వెళ్తారు సైడ్ ఇస్తావా మనం సోంపేటకు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బాయ్ బాయ్ సోంపేట.
మనకి సోంపేట వెళ్ళే నెక్స్ట్ అనమాట. మన ట్రైన్ వెళ్ళే ఆగే స్టాపేజ్ అనేది సోంపేట నెక్స్ట్ పలాస నెక్స్ట్ శ్రీకాకుళం రోడ్ తర్వాత మనకి విజయనగరం అనమాట. మనం అనేది పలాస శ్రీకాకుళం రోడ్ అనేది క్యాప్చర్ చేయలేకపోయాను నేను. చూసుకుంటే మనం ఫ్రెండ్స్ విజయనగరం అవుటర్లో ఉన్నాను మనం. కొన్ని సందర్భాల వల్ల అంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల మనకి ట్రైన్ ఆపించాడు. ఓకేనా ఫ్రెండ్స్. సో గాయస్ చూసుకుంటే మనం విజయనగరం అవుటర్లో మనకి అందమైన మౌంటైన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ మన సైడ్లో ఉన్న వర్షాలు ఏం లేవు. అప్పటికే మనకి ఎంత నేచర్ కనిపిస్తుందంటే అర్థం చేసుకోండి. వర్షాకాలం అనేది పడితే ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి మీరేనా. ఫ్రెండ్స్ చూసుకుంటే మనం కూడా ప్రజెంట్ అయితే మనం విజయనగరం రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాం. మరి కాసేపట్లో మనం విజయనగరానికి చేరుకుంటాం అన్నమాట. చూసుకోవచ్చు మీరు. మన ముందే మన పూరి గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదండి. చూసుకుంటే మనకి ఆ ట్రైన్ మనకి కలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గాంధీధామ్ ఎక్స్ప్రెస్ కానీ లోకో రివర్సల్ ఉంటుందన్నమాట. గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి లోకో రివర్సల్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకుంటే మీరు మనం విజయనగరంలోనికి ఎంటర్ అయిపోయాము. చూసుకోవచ్చు మీరు. మనకి 1, 2 ప్లాట్ఫామ్ నెంబర్ 2లోన గాంధీధామ్ వీక్లీ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ లోకో రివర్సల్ అయిపోయింది. మనం ఇప్పుడే విజయనగరంలోకి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు కదా మాట జరిగింది. మన టికెట్ చూసుకుంటే విశాఖపట్నం వరకు ఉంది కదా ఫ్రెండ్స్. కానీ నేను ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల మనం అనేది విజయనగరంలోనే మన బ్లాగ్ అనేది లాంచ్ చేయడం పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంతటితోనే మన బ్లాగ్ అనేది ముగించేద్దాం. ఎందుకంటే నేను దీని తర్వాత నేను విశాఖపట్నానికి ఇప్పుడు వెళ్ళట్లేదు. కొన్ని కారణాలు అది మీకు తర్వాత చెప్తాను. నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను కానీ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం విజయనగరం వరకే మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. అసలు అది ఏమైంది, ఎందుకు తీయట్లేదు అనేది మనము నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మన బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసే టైం వచ్చేసింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. బ్లాగ్ చూసి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సరే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దాం. బాయ్.